అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 66వ భాగం. రచయిత వనజ గారు. ఈశ్వరి అయాన్ అన్నా కూడా అతని కోపపు చూపుకి ఇంకేం అని సాహసం చేయలేకపోయింది. కన్నతల్లి కూడా రూమ్లోకి విసిరేసి ఆదిత్యని ఏం చేశారు అని అంటూ అయాన్ అడుగుతూ ఉంటే ఇంకా చేతిలో ఉన్న జీడిపప్పును తింటూ కిడ్నాప్ అని జ్వాల అంది. అంతే. నెక్స్ట్ సెకండ్ ఆమె చేతులకి కత్తితో ఘాట్లు అలంకరించి దాని మీద జ్వాల తింటున్న జీడిపప్పు మసాలా గాయం మీద పడేలా చల్లాడు అయాన్. లొకేషన్ ఇక్కడే చూపించిందన్నారుగా, మరెవరూ లేరేంటి అభి అని అజిత్ అడుగుతూ ఉండగా అభికి మార్తాండ్ తాత నుండి కాల్ వచ్చింది. హలో అని అభి అనగానే, హాయ్ మనవడ, నా మునిమనుడు కోసం వెతుకుతున్నావా? ఎంత వెతికినా దొరకడం లేదు కదా. దొరకడు కూడా. ఎక్కడ దాచానో అంచనా కూడా వెయ్యలేవని అన్నాడు ముసలోడు. ఈ వయసులో నీ కిడ్నాప్లు అవన్నీ అవసరమా తాత? సర్లే, ఎలాగో చేసావు, వాడికి బుద్ధిగా సేవలు చేసుకో, కొంచెం పాపం పోయి పుణ్యమే వస్తుందని అభి అంటే, నీకు బాగా ఎక్కువైందిరా, ఎల్లుండి కోర్టులో చూసుకుందాం అని అంటూ మార్తాండా అంటే, చూసుకుందాంలే కానీ వేస్తే డైరెక్ట్గా నువ్వే కేసు వేయాలి కానీ అభం శుభం తెలియని అవిరూప్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశావు? వాడినైనా నీలా విషపు జంతువులా కాకుండా మంచిగా ఉండనివ్వు అని అంటూ ఉంటే, ఎందుకు వేయించానో తెలుస్తుందిలే. ఇక నువ్వు ఎంత వెతికినా ఏం చేసినా కూడా లాభం లేదు. ఉంటాను, వెళ్ళి నీ కూతురిని చూసుకో అంటూ మార్తాండా కాల్ కట్ చేస్తుంటే, ఒక్క నిమిషం తాత అన్న అభి, నీ మనవణ్ణి బాగా చూసుకో, మంచిగా రోజుకి 2 పూట్ల స్నానం చేయించు. ఇంకా పాపం బిడ్డ ఆకలవుతుందని అసలు అడగడు కాబట్టి నువ్వే టైంకి చూసి తినిపించు అంటూ ఆదిత్య కోసం ఇంకా చాలానే చెప్పిన అభి కాల్ని కట్ చేసి నవ్వుకుంటూ ఉంటే, అభి ఎందుకు నవ్వుతున్నావు? అక్కడ నీ కొడుకు ఆ దుర్మార్గుడి చేతుల్లో ఉన్నాడు, ఏమైనా చేస్తాడేమో అని అజిత్ భయంగా అంటూ ఉంటే, అలాంటిదేం జరగదులే అజిత్, వాడికి నా మీద నా వంశం మీద పంతం ఉంది తప్ప చిన్నపిల్లాన్ని నేను చేయలేడులే అని అనుకుంటున్నా. ఈలోపు ఆదిత్యని ఎక్కడ దాచాడో కనుక్కోవాలంటూ అభి మళ్ళీ అర్జున్కి కాల్ చేశాడు. అతనితో ఇంకా మిగతా విషయాలు డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే, అభి నాకు కొంచెం టైం ఇవ్వరా, నేను కూడా కనుక్కుంటాను, అసలు ఆ మార్తాండా ఎక్కడ ఉన్నాడు నేను ట్రాక్ చేసి చెప్తాను అని అంటూ అర్జున్ అంటే, ట్రాక్ చేయి, బట్ ఆదిత్యను అక్కడే ఉంచాలి, చూద్దాం కొంచెమైనా ఏమైనా మనిషిలో మానవత్వం అనేది వస్తుందేమో, ఆ లొకేషన్ ట్రాక్ చేసి నాకు చెప్పు, నేను సెక్యూరిటీని పెడతాను, ఆదిత్యని ఏమైనా ఇబ్బంది పెట్టిన నెక్స్ట్ సెకండ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, బట్ ఇదంతా అంటూ అభి అంటుంటే నాకు అర్థమైంది, అన్అఫిషియల్గానే జరుగుతుంది, యూ డోంట్ వర్రీ అని చెప్పాడు అర్జున్. ఇప్పుడు హాస్పిటల్కే కదా అని అజిత్ అంటుంటే, దారిలో ఒక చిన్న పనుందంటూ బడ్డీ కొట్టు ముందు కారాపిన అభి ఒక సిగరెట్ తీసుకుంటూ ఉంటే, అభి నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అక్కడ ఉంది నీ కూతురు, హాస్పిటల్లో పక్కోడు కూతురు కాదు, నువ్వేమో ఇక్కడ ఇలా సిగరెట్ కాల్స్తూ కూర్చున్నావు, సెన్స్ లేదా? నిన్ను ఇవన్నీ మానేయాలని అయాన్ చెప్పాడు కదా అంటూ అజిత్ కోపంతో అరుస్తుంటే, ఎస్ అజిత్, కానీ బాగా స్ట్రెస్గా ఉంది, అందుకే ఒక చిన్న సిగరెట్ అయినా అయాన్ ఆపరేషన్ సక్సెస్ వదినకి చెప్పాను, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, నాకు మెసేజ్ చేశాడంటూ అభి చెప్పేసరికి అజిత్కి కూడా ఆర్జే కోసం టెన్షన్ తీరిపోయింది. సాయంత్రం వరకు జానకిని పాప దగ్గరికి అలో చేయలేదు, ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుందేమోనని. ఆద్యని నార్మల్ ఐసీయూకి షిఫ్ట్ చేశాక జానకి వెళ్ళి ఆద్య పక్కనే కూర్చొని మెల్లిగా కదుపుతూ ఉంటే, నర్స్ పాప ఇంకా స్పృహలోకి రాలేదు మేడం అని అంది. ఎప్పుడు వస్తుంది అని అంటూ జాహ్నవి కూడా అడిగితే, ఇంకో అరగంట, అప్పుడు కూడా తను పెయిన్ని తట్టుకోలేదు కాబట్టి అరగంట ఆగి మళ్ళీ మత్తు ఇంజెక్షన్ వేయమని అయాన్ సార్ చెప్పారని అంటూ ఆ నర్స్ చెప్పగానే ఆ అరగంట కోసమే ఆతృతగా వెయిట్ చేస్తోంది జానకి. ఆద్య కళ్ళు తెరిచిన నెక్స్ట్ సెకండ్ ఆ చిట్టి చేతిని పట్టుకొని, ఎంత కష్టం నొప్పి అనుభవించావే అంటూ జానకి ఆనంద బాష్పాలతో అడుగుతూ ఉంటే, బుడ్డది మాత్రం డాడీ అని అంటూ చుట్టూ చూస్తూ చిన్నగా మూలిగింది. దానికి జానకి కొంచెం బాధపడిన, డాడీ వచ్చేస్తారా అంటూ ఆద్య తల నిమురుతూ తనకేమైనా ఫుడ్ పెట్టొచ్చా అని అడిగితే, లేదు మేడం, రేపు ఎర్లీ మార్నింగ్ వరకు తనకేమి ఇవ్వడం మంచిది కాదు అని అంటూ టైం అయిపోయింది, తనకి ఇంజెక్షన్ వేయాలి, మీరు బయటికి వెళ్తారా అని నర్స్ అంటే, ఆద్యనే చూస్తూ ఉన్న జానకిని బయటకు తీసుకొచ్చింది జాహ్నవి. అప్పుడే ఎంటర్ అయ్యారు అభి ఇంకా అజిత్. ఆద్యకి ఎలా ఉంది అంటూ అతను డోర్ దగ్గరికి వెళ్ళే లోపే, ఇందాకే స్పృహలోకి వచ్చింది రా, మళ్ళీ ఇంజెక్షన్ చేశారు, ఇంకా రేపు పొద్దునే మెలకులోకి వస్తుందంటూ జానకి అంటే, అని అంటూ జానకిని దగ్గరికి తీసుకున్నాడు అభి. జాహ్నవి అజిత్ దగ్గరికి వెళ్ళి, ఆదిత్య ఎక్కడున్నాడో ఏమైనా తెలిసిందా అని అంటూ అడిగితే జరిగింది మొత్తం కూడా చెప్పాడు అతను. ఇటు జానకికి కూడా అభి అదే చెప్తే ఆమె గయ్యం లేచి, అలా ఎలా పసిపిల్లోని ఆ మూర్ఖుడి మధ్య వదిలేసి వస్తావు రామ్, ఆయన ఏమైనా చేస్తే మనమే మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వాలి వస్తుంది
అని అంటూ జానకి అంటుంటే, అలా ఏం జరగదు, నువ్వు రిలాక్స్గా ఉండు, అన్నీ నేను చూసుకుంటాను కదా అన్నాడు అభి. అసలు ఆ ముసలాయన ఇప్పుడు ఎందుకు ఇలా పగ తీర్చుకుంటున్నాడు బావా? మనం ఏం చేశామని? పైగా 2 రోజుల్లో పిల్లలిద్దరినీ కూడా ఇచ్చేయాలని ఆ కోర్టు నోటీసులు పంపించాడంటూ జాహ్నవి సడన్గా నోరు జారడంతో జానకి అది వినేసి, పిల్లల్ని ఇచ్చేయడం ఏంటవి అని అంటూ ఆరా తీసింది. ఇంకా ఆమెకి జరిగింది చెప్పక తప్పలేదు అందరికీ. జానకి అసహనంగా మారుతూ, వీటన్నిటికి ఒక ఫుల్ స్టాప్ అంటూ పెట్టేదేం లేదా రామ్? ఎందుకు మన మీద ఇవన్నీ జరుగుతున్నాయి? అయినా నాకు గుర్తు లేకున్నా వాళ్ళిద్దరూ నా రక్తం పుంచుకు పుట్టిన కన్న బిడ్డలే కదా, నేను ఎందుకు ఇచ్చేయాలి? ఏ కోర్టు తల్లిని పిల్లల్ని విడదీస్తుందో నేను చూస్తానంటూ జానకి పంతంగా అంటే, ఆమెని దగ్గరకు తీసుకున్న, నువ్వు ఇవేం ఆలోచించుకు, ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే త్వరలో సంతోషం కూడా వస్తుందనే కదా అర్థం అని అన్నాడు అభి. కోసి కారం చల్లినా కూడా ఆ మంటను మాటలతో కాకుండా కళ్ళల్లో కోపంతో చూపిస్తూ ఉన్న జ్వాలని చూస్తూ ఉంటే అయాన్కి కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంటే, ఏం చేస్తే నువ్వు మారతావే? ఆ దేవుడే వచ్చినా కూడా నిన్ను మార్చలేడేమో, దెయ్యం ముఖం దానా అంటూ ఒక ఆడపిల్లని అంతకంటే ఎక్కువగా కొట్టలేక తిట్టలేక జ్వాలను విసిరేసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అయాన్. లేకుంటే అక్కడ నా కుటుంబాన్ని నాశనం చేసి మీరు మంచిగా ఉందామనుకుంటున్నారా? అలా ఉండనిస్తే నేను నాగాసురు ఇంటి ఆడపిల్లని ఎందుకు అవుతాననుకుంది జ్వాల. తీసుకువచ్చినప్పుడు కాస్త కంగారు కనిపించిందేమో, ఇప్పుడు తొనక్కుండా సైలెంట్గా చుట్టూ చూస్తున్న ఆదిత్య దగ్గరికి వచ్చి ముఖంలో ముఖం పెట్టి మరీ చూస్తున్నాడు మార్తాండ తాత. ఒక చిన్న కాదులేండి, పెద్ద ఇల్లే. మార్తాండ ఉన్నాడు అందులో, పిల్లాన్ని కూర్చోబెట్టి తన ఇంట్లో పనిచేస్తున్న ఆమెనే ఆదిత్య కోసం తీసుకొచ్చాడు. రౌడీలు హాస్పిటల్ నుండి ఆదిత్యం తీసుకొచ్చాక అభి ఇందాక చేరుకున్న లొకేషన్ వరకు తాము వచ్చిన సుమోలోనే వచ్చారు. అక్కడి నుంచి వచ్చాక ఇంకో డోర్ నుండి వేరే వెహికల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఉంటున్న మార్తాండకి అందచేసి వెళ్ళిపోయాడు. రౌడీ ఫెలోస్ నిద్రలో ఉన్నాడు. పైగా క్లోరోఫామ్ ఇచ్చారు కాబట్టి ఆదిత్యకి ఇంకా స్పృహ రాలేదు. వచ్చాక చూస్తే ఎదురుగా ఒక తాత ఉన్నాడు. ఆయన ఎవరో అతనికి తెలియదు, కానీ సైలెంట్గా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు కనపడతారేమో అని చుట్టూ చూశాడు, కానీ ఎవరూ కూడా కనపడలేదు. అప్పుడు కొంచెం భయపడ్డాడు ఆదిత్య. అంతలో అంతలో పని మనిషి వచ్చి వాష్రూంలోకి తీసుకువెళ్ళాక బ్రష్ చేయించి పాలు చేసేసరికి వీళ్ళు మనోళ్ళే అనుకున్నాడో లేదా ఏం చేయరని ఆ పసి మనసు హృదయంలో అనిపించిందో ఏమో కానీ బుద్ధిగా పాలు తాగి హాల్లో కూర్చున్నాడు ఆదిత్య. అరగంట నుంచి తన ముఖంలో ముఖం పెట్టే ఉన్న మార్తాండ బిహేవియర్కి విసుగ్గా ఫీల్ అవుతూ ఆదిత్య చిరాకు పడుతూ ఉంటే, నీవా సీతారామయ్య పోలికలు కాదురా కానీ దర్పం వాడితే అని అంటూ, నీ ముఖం మాత్రం నా కూతుర్ని చంపేసిన ఆ ధనుంజయది నిన్ను అంటూ మార్తాండ వాడి పీక పట్టుకోబోయేలోపు మెడ పక్కకు తిప్పిన ఆదిత్య తప్పించుకుంటే, ఇంకా వాడి క్యూట్ ఫేస్కి కాస్త మెల్ట్ అయిన మార్తా తాత, నా కూతురికి నీ తాతతో పెళ్ళై ఉంటే నీలాగే చిన్న చిన్న పిల్లోలని నా భుజాల మీద ఎక్కించుకొని ఆడించేవాడిరా అని అన్నాడు. అవునా, నేను మా తాతని కాబట్టి కొంపదీసి ఇప్పుడు ఆ నానమ్మను తెచ్చి నాకేమైనా కట్టబెడతావా ఏంటి అని అంటూ అనేవాడేమో ఆదిత్యకి మాటలు కనుక వచ్చుంటే. అవేమీ అనలేక పక్కనే ఉన్న ఫిష్ అక్వేరియంలో రంగురంగుల చేపలు చూస్తూ ఉన్నాడు ఆదిత్య బాబు. అప్పట్లో అది చేజారిపోయి కనీసం మీ నాన్న నా మనవరాలనైనా పెళ్లి చేసుకుంటే నువ్వే నాకు సొంత మునిమనవుడు అయ్యేవాడివేమో అని అంటూ వాడిని ఎత్తుకున్నాడు మార్తాండ. టిఫిన్ తింటావని అడిగితే పొంగలి వంక చూస్తూ నాకు దోశ కావాలని అడిగాడు ఆదిత్య. అరెరే, నీకు దోశ కావాలా? అవన్నీ ఏం లేవులే కానీ ఇదే ఉంది, ఇదే తిను అని చెప్పి పని మనిషి వంక చూశాడు మార్తాండ. ఆమె అదే తెచ్చి తినిపిస్తూ ఉంటే మార్తాండికి ఒక లుక్ ఇచ్చిన ఆదిత్య 2 స్పూన్స్ పొట్టలోకి తోసి ఇంకా వద్దని పక్కకు వెళ్ళిపోతే, వీడికి స్నానం చేయించని చెప్పాడు మార్తాండ పని మనిషికి. అయ్యా, పిల్లాడు ఒక్కడే ఉన్నాడు, బట్టలేమీ లేవు, ఇంకెలా స్నానం చేయించి వేరే వేయాలంటూ ఆమె చెప్తే చేయించి నా పంచకట్టని విసుగ్గా చెప్పిన మార్తాండ తాత అభిరూప్కి కాల్ చేశాడు. ఏంటి తాతయ్య అని. అభిరూప్ అంటే ఈ పిల్లాడికి బట్టలు ఇంకా ఏవో కావాల్సినవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇవ్వు అన్నాడు తాత. మీరు తప్పు చేస్తున్నారేమో, చిన్నపిల్లాడిని పేరెంట్స్ నుంచి దూరం చేస్తున్నారంటూ అభి అంటుంటే, నా వంశంలో ఇలా ఎలా పుట్టావురా నువ్వు? అవన్నీ నేను చూసుకుంటా. అయినా నేనేమైనా వీడిని జీవితాంతం కిడ్నాప్ చేశానా ఏంటి? ముందు చెప్పిన పని చేయి అంటూ చెప్పి కాల్ కట్ చేశాడు మార్తాండ. ఫ్రెష్ అయి వచ్చిన అయాన్ బెడ్ మీద వాలేసరికి కశ్యప్ కాల్ చేసి టెర్రస్ మీదకి రమ్మని చెప్పాడు. ఏంటో అనుకుని అక్కడికి వెళ్ళాడు అయాన్. ఈ గ్యాప్లో ఫ్యామిలీ అందరికీ అయాన్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని, ఆద్య సేఫ్ అని తెలుసుకొని ఎప్పుడెప్పుడు పాపని చూద్దామా అని ఆతృతగా ఉన్నారు. ఏంటి కశ్యప్ పిలిచావు అని అంటూ అయాన్ అడిగితే నోటీస్ గురించి చెప్పిన కశ్యప్ అభి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా ఫేస్ చేస్తాడని
భయంగా ఉంది అంటూ కశ్యప్ అంటూ ఉంటే 3 రోజుల ముందు నిద్ర లేదు, 2 రోజులు మనసులో లేదు. ఇప్పుడు దాదాపు 14 గంటలు నిలబడే ఉండేసరికి బాగా అలసిపోయిన అయాన్కి నిద్ర వస్తున్నా కూడా వచ్చేసిన అలుపుని వెనక్కి వెళ్ళిపోతే ఏం మాట్లాడుతున్నావు కశ్యప్, అసలు అభికి గోలంతా ఏంటి, ఎప్పుడో అయిపోయిన దాని మీద ఇవన్నీ అవసరమా అంటూ అయాన్ తన కోపం బయట పెడుతూ ఉంటే అతనికి అభి నుండి కాల్ వచ్చింది. చెప్పు అభి అని అయాన్ అంటే జరిగింది తెలిసే ఉంటుందిగా, నువ్వు ఆవేశపడి ఆ జ్వాల మీద ఫైర్ అయ్యి నీ మనశ్శాంతిని పోగొట్టుకోకు అంటూ అభి అంటూ ఉంటే దాన్ని వదిలేయమని చెప్తున్నావా అభి, అసలు ప్రసక్తే లేదు, చచ్చింది ఈ రోజు అది నా చేతుల్లో అంటూ అయాన్ సీరియస్ అవుతూ ఉంటే అభి కొంచెం తన మైండ్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడంతో సరే నేను హాస్పిటల్కి వస్తున్నానన్నాడు అయాన్. ఎందుకు అలసిపోయి మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి రావడం అవసరమా, ఏం వద్దు ఇంట్లోనే రెస్ట్ తీసుకో, పొద్దున్నే వద్దు కానీ అంటూ అభి అంటే లేదు ఇక్కడే ఉంటే నేను దాన్ని ఏదో ఒక నిమిషంలో చంపేస్తానేమో అభి, అందుకే హాస్పిటల్కి వస్తానంటూ అయాన్ అనేసరికి అభి కూడా ఇంకా సరే అన్నాడు. ఉమా జగదీష్ ఉన్న రూమ్, నాన్న గిరి వచ్చారు, నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు ఇక్కడే ఉంటారా, తర్వాత వస్తారా అంటూ జగతి అడుగుతూ ఉంటే ఆర్జిక్ ఎలా ఉందో భయంగా ఉంది, ప్రమాదం ఏం లేదన్నారు కానీ ఒకసారి తనను కూడా చూసి వస్తామంటూ జగదీష్ అంటే సరే మీ ఇష్టం స్వీటీ, 2 రోజుల నుండి ఒకటే ఉంది, నేను కూడా వెళ్ళి హాస్పిటల్కి లేకుంటే ఇక్కడే వస్తాను ఆదిని చూడటానికి అంటూ గిరి కాల్ చేయడంతో వెళ్ళిపోయింది జగతి. అందరూ అభి కోసం తీసుకున్న రూమ్లో ఉన్నారు. అయాన్ కూడా అక్కడికి వచ్చేసరికి ఎవరికి వారు అన్నం బదులు ఒక జ్యూస్ తాగి ఉంటే అయాన్కి ఆ క్షణం మారిపోయిన జాహ్నవి, అజిత్, అభి, జానకిలు ఉంటే నా నిక్కీ కూడా బ్రతికి ఉంటే వీళ్ళతో చక్కగా కలిసి ఉండేవాళ్ళమేమో కదా, తనకు ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో అంటూ నిక్కీ ఎప్పుడు మనం పెళ్లి చేసుకున్న 4 పిల్లల్ని కానీ ఫ్యామిలీని పెంచుకుందాం అంటూ చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తుంటే జ్వాల వల్లే నిక్కీ ఊపిరి త్వరగా వదిలేసిందని మళ్ళీ వాస్తవం కళ్ళ ముందుకు వచ్చేసరికి చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని పేపర్ని నలిపేసినట్లుగా నలిపేశాడు అయాన్. కంగారుగా జానకి తన దగ్గరికి వచ్చి ఏమైంది అయాన్, ఎందుకు ఈ పిచ్చి పని చేశావని అంటూ అడుగుతూ ఉంటే అజిత్ తమ్ముడికి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. అభి అయాన్ భుజం మీద చెయ్యేసి నీ నిక్కీ నీకు గుర్తు వచ్చిందా అని అంటూ అడిగేసరికి అయాన్ ఆపుకున్న తన కళ్ళ వెంబడి కన్నీళ్ళు బొటబొట కార్చేశాడు. ఏమీ మాట్లాడలేకుండా సైలెంట్గా ఉండిపోయాడు. పాపం కదా అయాన్. ఈ జ్వాల ముఖంది అయాన్కు భార్యగా ఉంటుందా, మరి జ్వాల మారుతుందంటారా? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.